హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ ఛోటే బ్లాగ్స్. నేను టమాటా పచ్చడి చేశాను నా స్టైల్లో. చూద్దాం రండి. టమాటాలు ఫస్ట్ కట్ చేసుకోవాలి. 4 ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కట్ చేసుకున్న టమాటాలు దాంట్లో వేసుకోవాలి నూనెలో. ఇంకా నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా వేసి బాగా కలిపి నీళ్ళన్నీ దాంట్లో ఊరి ఉంటాయండి. నీళ్ళన్నీ అయిపోయే వరకు కుక్ చేయాలి బాగా. తర్వాత చల్లార్చిన తర్వాత దాంట్లో ఒక మిక్సీ జాడలో వేసుకొని పసుపు, మిర్చి పౌడర్, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్, మీకు తగినంత సాల్ట్, మీ టేస్ట్ అంతా వేసి గ్రైండ్ చేయాలి. బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, స్పూన్తో నేను ముక్కలు లేవు చూడండి, బాగా స్మూత్గా అయిపోయింది. గ్రైండ్ చేసిన తర్వాత బగారు వేసుకుందాం. కడాయి పెట్టి కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకు, లొసన్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. గ్రైండ్ చేసుకున్న టమాటాలని బగారులో వేయాలి. వేసి బాగా కలపాలండి. స్లిమ్లో పెట్టేయాలి. ఆవాలు, మెంతుల పొడి చేసుకోవాలి. ఆవాలు వేసుకొని బాగా అవి చిట్పట్లాడేలాగా వేపుకోవాలి. మెంతులు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. నాకు చిన్నది రోల్ ఉంది కాబట్టి నేను రోల్లో వేసుకున్నాను. గ్రైండ్ కూడా చేయొచ్చు మీరు. ఆవాలు, మెంతులు, లొసన్ ఇవి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టిన తర్వాత ఇలా కుక్ అవుతుంది బాగా. నూనె అంతా పైన ఇట్లా వస్తుంది, తేలుతుంది అన్నమాట. అయిన తర్వాత ఇంకా ఆవాల పొడి చేసుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, లొసన్ వేసి ఆ పొడి వేసి 1 సెకండ్ అండ్ 2 సెకండ్స్ స్లిమ్లో పెట్టి ఆఫ్ చేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయిందండి టమాటా పచ్చడి. 1 డే తర్వాత తిన్నా కానీ చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండీ ఛోటే బ్లాగ్స్. ఆ వేడి అన్నంలో నెయ్యి వేసి ఆ టమాటో పచ్చడి వేసి తింటుంటే సూపర్ అండి, చాలా బాగుంది. కలర్ కూడా చూడండి, రెడ్గా చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి. సూపర్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.